హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి దేవుని వాక్యం చదువుకున్నాం. మరీ ఇరుగ్గా ఏం కూర్చోకండి, మన ఖాళీ ఉండి ఇబ్బంది పడకు, ప్రశాంతంగా కూర్చోండి. దేవుని వాక్యంలో నుండి 118వ కీర్తన చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన. దయచేసి అందరు బైబిల్ తీయండి. 118వ కీర్తన. సుస్మిత చదువుతుంది, కలిసి దేవుని వాక్యం చదువు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలందరూ అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయ్యున్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీ గలవలే నా మీద ముసిరియున్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన అందరి వెనుకడిలో ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. ఇస్తే ఇట్రానా నువ్వు ఇటు వచ్చి ఇటు కూర్చోండి. లోపల కూర్చోండి. ఇట్రా. కూర్చోడు కూర్చో. అక్కపక్కన కూర్చో. కంఫర్ట్గా కూర్చోండి. మరి ఇబ్బందికరంగా ఏం లేదు మనకు వాతావరణం. అంతవరకు దేవుడు కృప చూపాడు. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. 118వ కీర్తన. నేను 113 నుండి 118వ కీర్తన వరకు ఉన్నటువంటి ఈ 6 కీర్తనలు ఇశ్రాయేలీయులు పస్కా పండుగ సమయంలో, ఆయా పండుగలు ఆచరించే సమయాల్లో పాడేటువంటి కీర్తనలు అని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకు ముందే యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించే సమయంలో కూడా ఈ కీర్తన పాడినట్లుగా చరిత్రకారులు చెప్తారు. ఇందులో చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చదివితే గనక ఈ కీర్తనల్లో 115వ కీర్తనలో, 118వ కీర్తనలో, ఈ 4-5 కీర్తనల్లో ఈ 3 పదాలు మనకు కనబడతాయి. 1 ఇశ్రాయేలీయులు, 2 అహరోను వంశస్థులు, 3 యెహోవా యందు భయభక్తులు గలవారు. ఇక్కడ ఈ కీర్తనలో 2-3 వచనాల్లో, 4 వచనాల్లో ఈ ముగ్గురిని గురించి రాయబడింది. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక అన్నాడు. 115వ కీర్తనలో కూడా మీరు చదివితే 9, 10, 11 వచనాల్లో ఈ 3 మాటలు ఉంటాయి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారు రారా, యెహోవా యందు నమ్మకించుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. క్రింద అంటాడు 12వ వచనంలోకి వచ్చేసరికి ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. 13వ వచనంలో తన యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆశీర్వదించును.
ఇశ్రాయేలీయుల జాబితాలో మనం ఉండం, అంతేగా. మనం యూదులం కాదు, ఇశ్రాయేలీయులం కాదు, 2 అహరోను వంశస్థులం కూడా కాదు. కానీ 3వ జాబితాలో మనం ఉండొచ్చు. అదేంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారిగా మనం ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయభక్తులు గలవారి కొరకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. 31వ కీర్తన 19వ వచనంలో మనం చదువుతాం కదా. 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు దాచిపెట్టాడంట. ఏంటిది? గొప్ప మేలు, ఎంతో గొప్ప మేలు. ఎవరి కొరకంటే ఆయన యందు భయభక్తులు గలవారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృప మన మీద ఉండాలంటే మనం ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం ఉన్నప్పుడు భయపడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. కాబట్టి ఇశ్రాయేలీయులు, అహరోను వంశస్థులు, దానికి మించి యెహోవా యందు భయభక్తులు గలవారు మనం 3వ జాబితాలో ఉండొచ్చు. ఆమేన్. ప్రభు కృప మనకు తోడై ఉండాలంటే, ఆయన కార్యాలు మనం చూడాలి అంటే, ఆయన సన్నిధిలో మనం కృప పొందుకోవాలి అంటే, మనము దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుడంటే భయం ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? చెడుతనాన్ని అసహించుకుంటావు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తారు? మనుషులు చెడుతనంలో నుండి, చెప్పండి, తొలగిపోతారు. చెడుతనం దాసేరు. చెడుతనంలో నుండి, అది దేవుడంటే భయము, భక్తి ఉందంటానికి గుర్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అది చెడుతనం ఉండదేక, చెడుతనం ఉండదు. చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, వంకర మాటలు, సరసోక్తులు ఇవి ఉండవండి. 5వ కీర్తనలు అంటాడు, 5వ కీర్తన 4వ వచనంలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనం కలిగి ఉండేవాడు కాదు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నామంటే గుర్తేంటి తెలుసా? చెడుతనం ఉండదు. చెడుతనం మనలో ఉండదు. చెడుతనాన్ని దూరం పెడతాం, చెడుతనాన్ని అసహించుకుంటాం, చెడ్డ మాటలు పలకకుండా నోరు కాపాడుకుంటాం, చెడ్డదాన్ని చూడకుండా కన్నులు కాపాడుకుంటాం, చెడు జోలికి పోకుండా నీ హృదయాన్ని కాపాడుకుంటాం, చెడ్డ తలంపులు రాకుండా నీ మనస్సును కాచుకుంటాం. ఇది చెడు అనే భయం నీకు ఉంటుంది. అమ్మో, దేవుడు చూస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, ఇది దేవునికి తగదు, ఇలాంటివి దేవుడు ఊరుకోడు, ఇలాంటివి దేవుడు ఒప్పుకోడు అనే మనసు మనలోకి వస్తుంది. అర్థమవుతుందా? కొద్దిమంది ఊరికే కదా బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు గడగడగడ ఉడికిపోతా ఆ రొట్టె తీసుకునేటప్పుడు ఆ ద్రాక్ష రసం, అంతేనా? ఆ కొంతసేపేనా? ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు అది వణికేది నువ్వు? చెప్పండి. అప్పుడే వణుకుతావా? మిగతా అప్పుడు వణుకువా? చెప్పండి. కొద్దిమంది అట్లా కదా, అట్లా చేస్తారు మనుషుల ముందు నటన. అది దేవుడు ఒప్పుకోదు. దేవుడు అలాంటి వాటిని తెలియని వాడు కాదు. ఆయనకు మన వేషాలన్నీ తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చీకటి కూడా ఆయనకు చీకటి కాదు.
నువ్వు ఒంటరిగా ఏం చేసినా అది ఆయనకు తెలుసు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటినీ ఎరిగిన దేవుడు ఆయన. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన. నీ తలంపులు ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనము దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఈ దినాల్లో దేవుడు అంటే భయపడేవారు తక్కువ అయిపోయారు. అన్ని జనులు ఎట్లాగో దేవుడు అంటే భయం లేదు, అందుకని వారు అక్రమంగా సంపాదిస్తారు, అక్రమంగా మాట్లాడతారు, అక్రమంగా ప్రవర్తిస్తారు, అక్రమంగా తిరుగుతారు. క్రమం ఉండదు వాళ్ళకి. కానీ మందిరానికి వస్తూ కూడా మనం దేవుడు అంటే భయభక్తులు లేకపోతే దేవుడు దాన్ని ఉపేక్షించడు. ఆయన కృప నిరంతరము నిలుచుదని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రభు మనకు కృప చూపుతాడు. కృప ఎంతకాలం ఉంటుందంటే నిరంతరము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కృప కొద్ది కాలం ఉండేది కాదు. కొద్ది కాలం ఉంటుందా? ప్రధానికి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన టర్మ్ ఎంతకాలం వచ్చింది? 30 ఏళ్ళు చేస్తా అన్నాడు ఆయన, 40 ఏళ్ళు చేస్తా అన్నాడు. కానీ ఎంతకాలం వచ్చింది? 5 ఏళ్ళు. సపోజ్ మనం ఊరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం చేసి పెట్టి బాబు అన్నాం అనుకోండి, మళ్ళా రాని, ఎప్పుడు ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళా రాని, అప్పుడు చేస్తా అంటాడు. అలాంటిది దేవుని కృప. 4 రోజుల ముచ్చట కాదు ఇది, 5 ఏళ్ళ ముచ్చట కాదు ఇది, నిరంతరము నీతో ఉంటుంది. స్తోత్రం. రాజులు ఎంతకాలం ఉంటారండి? ఇంకో మాట చెప్పన్న, రాజులు కూడా మనుషులే, వాళ్ళు కూడా మనుషులే, బలహీనులే. అందుకే అక్కడ అంటాడు, రాజులను నమ్ముకున్నట్టు కంటే. బాబా, ఎంత బాగుంది కదా. కొద్దిమంది గురి క్రైస్తవ సంఘం జగన్ గారిని నమ్ముకుంటే కుదరదు, లేకపోతే దేవుని బిడ్డలో పోపు నమ్ముకుంటే కుదరదు. మనం అందరం దేవుణ్ణి నమ్ముకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే దేవుని మీద ఆధారపడతాడు. అన్నిటికీ దేవుని మీద ఆధారపడతాడు. ప్రభువా నువ్వే ఉన్నావు నాయన, నువ్వే చూసుకుంటావు ప్రభువా. అర్థమవుతుందా? యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన వాళ్ళారా, ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుంది. దేవుడు కృప కలిగిన వాడు. ఆయన తన యందు భయభక్తులు గల వారి పట్ల. స్తోత్రం. చూస్తారన్నమాట. 103వ కీర్తనలో చూడండి అన్నమాట. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. 17వ వచనం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు. నీతో కూడా నీతో అయిపోదంట. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. 11వ వచనం కూడా చూడండి. అదే కీర్తనలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తు? కొలవలేక చెప్పండి. ఏ బద్దలు వేసి కొలవాలి? ఏ మీటర్ బద్దలు వేసి కొలవాలి చెప్పండి? యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా, అన్మెజరబుల్, కొలవలేనంత కృప దేవుడు తనంటే భయభక్తులు గల వారి పట్ల కలిగి ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉందాం. రాత్రి నోవాహును చూసాం కదా మనం. తరమంతా చెడిపోయారు, కానీ అతడు అక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి అతనికి కృప దొరికింది, అతని ఇంటి వారందరికీ కృప దొరికింది. మీరు ఇతరులతో పోల్చుకోమహండి, భక్తిహీనులతో పోల్చుకోమహండి. దేవుని మందిరానికి వచ్చి భయం లేకుండా తిరిగే వాళ్ళతో,
భయం లేకుండా మాట్లాడే వాళ్ళతో పోల్చుకొని సరిపెట్టుకోమహండి. భయభక్తి కలిగి జీవించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటే భయభక్తులు కలిగి మీరు ఉన్నట్లయితే ప్రభువుకు ఎంత కృప చూపుతాడో మీరు చూడండి. మీ జీవితాల్లో మీరు అనుభవించండి. మీరు అనేకులకి చెప్తారు, నేను కొంచెం నమ్మకంగా ఉన్నాను, దేవుడు నన్ను నా బిడ్డలను ఎంతగా దీవించాడు, నన్ను నా బిడ్డలకు ఎంత కృప చూపాడు, ఎన్నో విషయాల్లో నాకు సహాయం చేశాడని మీరు నిలబడి సాక్ష్యం ఇచ్చేటట్లుగా తల ఎత్తుకొని అతిశయంతో ప్రభువుని మహింపరిచేటట్లుగా ప్రభువు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప నిరంతరము నిలుచును. 4 రోజులు ముచ్చట కాదు భక్తి అంటే, ఆదివారం ముచ్చట కాదు. నీవు నిత్యము ఆయనందు భయభక్తులు కలిగి ఉండు. స్తోత్రం. అప్పుడు నిత్యము ఆయన నీ పట్ల కృప చూపుతాడు. 28వ కీర్తన సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. చదవండి ఆ మాట. 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడదు. ఏముందలే పాస్ట్ గారు అయ్యగా ఇంకేం చెప్తారా? అయ్యగా చెప్పేది పాపం చేయి మాకు, అడ్డు తిరగ మాకు, ఇటు తిరగ మాకు, అయ్యి కాల్చు మాకు, ఈ కాల్చు మాకు, అడ్డు దూరం మాకు, ఇటు దూరం మాకు. ఇక ఇంకేం చెప్తాడు పాస్ట్ గారు? అయ్యే చెప్తాడు. అయ్యి కాకపోతే ఇంకేం చెప్తాడు? ఆయన చెప్పడం మామూలే, మనం తిరగడం మామూలే, ఇవన్నీ మామూలే అనేవాడు ఏమవుతాడంట? అది కొద్దిమంది అట్లా ఏమీ లేకుండదు. చాలా ప్రసంగాలు విన్నావు కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. నీవు భయం రాట్లా, నీలోనికి భయపడాలన్న మనసు రాట్లా, బలహీనుడు అయిపోతున్నావు కానీ ఇంకా పాపాన్ని బలహీనతలను విడిచిపెట్టట్లా. అది ఎంత నష్టాన్ని చేస్తుందో, అది అంత నష్టాన్ని చేస్తుందో. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. భయభక్తులు కలిగి జీవిద్దాం. నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి నిరంతరం జీవిస్తే, నిత్యము భయము కలిగి నీవు బ్రతుకుతుంటే ప్రభు కృప నిత్యము నీ మీద ఉంటుంది. స్తోత్రం. నీ పిల్లల మీద ఉంటుంది, యుగ యుగములు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుదము గాక. ఆయన కృపను మనము మన బిడ్డలము తరతరములు అనుభవించుదము గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.